ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ అనగానే సినిమాలు మాత్రమే కాదు, మనలందరిని బాగా ఆకట్టుకునేది బుల్లితెర ఇండస్ట్రీ. బుల్లితెరపై ప్రసారమయ్యే వివిధ రకాల ప్రోగ్రామ్స్ కావచ్చు, డాన్స్ షోసు, రియాలిటీ షోసు ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని 24 గంటల పాటు ప్రతి ప్రేక్షకుడికి కావాల్సినంత వినోదాన్ని పంచుతూనే ఉన్నాయి. అలాంటి బుల్లితెర రంగం గురించి గనక మాట్లాడుకున్నట్లయితే, ఒక్క విషయంలో మాత్రం ప్రేక్షకులు బుల్లితెర ప్రారంభమైన మొదటి రోజు నుండి ఈ రోజు వరకు పెద్దపీట వేశారనే చెప్పాలి బుల్లితెర రంగంలో. ఆ విషయం మరేదో కాదు, రోజు వివిధ రకాల ఛానల్స్‌లో ప్రసారమయ్యే ధారావాహిక సీరియల్స్. ఈ సీరియల్స్ గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పుకున్నా తక్కువే అని చెప్పాలి. దూరదర్శన్ ప్రారంభమైన తొలినాళ్లలో ధారావాహిక కథలుగా ప్రారంభమైన సీరియల్స్ ఒక్క దూరదర్శన్‌తో మాత్రమే మొదలైతే, ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే తరతరాలుగా అంచెలంచెలుగా వస్తున్న మార్పుల ప్రకారం ఎన్నో కొత్త కొత్త ఛానల్స్ రావడం. ఆ కొత్త కొత్త ఛానల్స్‌లో ఎన్నో రకరకాల డైలీ టీవీ సీరియల్స్. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక్కసారి మనం టీవీ ముందు కూర్చుంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా ఎన్నో రకరకాల డైలీ టీవీ సీరియల్స్ ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలా ఈ డైలీ టీవీ సీరియల్స్ ద్వారా ఎంతోమంది ఆర్టిస్టులు బుల్లితెర సీరియల్ ఆర్టిస్టులుగా తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని, ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్నారు. అందులోనూ ఇప్పుడున్న ట్రెండ్‌ని గనక గమనించినట్లయితే, ఇప్పుడు సోషల్ మీడియాల ప్రభావమా అని బుల్లితెర డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్టులు కూడా ఓ స్టార్ హీరో, హీరోయిన్‌లకు వచ్చేంత రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంటున్న వాళ్ళే. మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది సరిగ్గా అలా ఓ మంచి గుర్తింపుని, ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్న ఓ సీరియల్ ఆర్టిస్ట్ గురించి. ఇంతకీ ఆ సీరియల్ ఆర్టిస్ట్ ఎవరో, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో, అతడి కుటుంబ నేపథ్యం గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు. ఇక ఆ సీరియల్ ఆర్టిస్ట్ ఎవరో కాదండి. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 6 ఏళ్లకు పైగా బుల్లితెర రంగాన్ని ఒక ఊపు ఊపిస్తున్న మెగా డైలీ టీవీ సీరియల్ 'మొగలి రేకులు'. ఇక ఈ సీరియల్ గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి అలాంటి ఈ 'మొగలి రేకులు' సీరియల్‌లో ధర్మ ఎలా గుర్తుండిపోయాడో, సరిగ్గా అలాగే సెల్వా కూడా మనందరికీ గుర్తుండిపోయి ఉన్నాడు. మరి ఈ సీరియల్‌లో సెల్వా పాత్రలో నటించిన ఆ సీరియల్ ఆర్టిస్ట్ ఎవరో, అతడి గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, మరి 'మొగలి రేకులు' డైలీ టీవీ సీరియల్ ద్వారా మనందరికీ సెల్వాగా, నేటికి ఎక్కడ కనిపించినా సెల్వా అని గుర్తుపెట్టుకొని మాట్లాడే విధంగా గుర్తింపు సంపాదించుకున్న సీరియల్ యాక్టర్ ఎవరో కాదండి, రవి వర్మ. ఇక ఇంతకీ ఈ రవి వర్మ ఎవరో, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, రవి వర్మ పూర్తి పేరు రవి వర్మ అద్దూరి. నిజానికి ఇతడికి బుల్లితెర రంగానికి ఎలాంటి సంబంధం లేదట మొదట సీరియల్‌లో నటించేంత వరకు. అమెరికాలో మాస్టర్స్‌ని కంప్లీట్ చేసి ఇండియాకి వచ్చిన అతడికి అనుకోని విధంగా ఓ సినిమాలో నటించే అవకాశం రావడం జరిగిందట. ఒకానొక సందర్భంలో తన స్నేహితులతో కలిసి పెళ్లికంటూ రాజస్థాన్‌కి వెళ్తే, అక్కడ వాళ్ళు ప్రయాణించే కారు ఘోరమైన రోడ్డు ప్రమాదం జరగడం. ఆ రోడ్డు ప్రమాదంలో అనుకోని పరిస్థితుల మధ్య ఓ హోటల్ దగ్గర ఆగితే, ఆ హోటల్‌లో పనిచేసే ఓ వ్యక్తి రవివర్మని చూసి సినిమా యాక్టర్ ప్రకాష్ రాజ్ అనుకోని మర్యాదలు చేయడం మాత్రమే కాదు, దగ్గరుండి అతడికి మంచి భోజనం కూడా పెట్టాడట. ఇక అప్పుడే అనుకున్నాడట, నేనే ప్రకాష్ రాజ్ ఏంటి అని. కాకపోతే అప్పుడున్న ఆ పరిస్థితుల్లో అతడు ఎవరు అన్న విషయాన్ని చెప్పలేదు కానీ, ఆ తర్వాత తన స్నేహితులందరూ కూడా ఒకానొక సందర్భంలో నిజంగానే నువ్వు చూడటానికి అలాగేనే ఉన్నావేమో, అందుకే అందరూ నిన్ను అక్కడ అలా గుర్తుపట్టారు, నువ్వెందుకు సినిమాల్లో నటించకూడదు అని అన్నారట. నిజానికి రవివర్మకి అప్పటి వరకు ఎలాంటి ఉద్దేశము లేదు. పైగా అతడు పెరిగిన వాతావరణం కావచ్చు, అతడి ఆలోచనలు కావచ్చు, సినిమా వైపు రావాలనే లేదు. కాకపోతే అనుకోని విధంగా ఒకానొక సందర్భంలో అతడి స్నేహితుడిని కలవడానికి ప్రముఖ యాక్టింగ్ డైరెక్టర్ అయిన సత్యానంద్ గారిని కలవడం. సత్యానంద్ గారు కూడా రవివర్మను చూడగానే నువ్వు నటుడిగా బాగా పనికొస్తావు అని అనడంతో అలా అతడు యాదృచ్ఛికంగా సినిమా రంగంలోకి అడుగుపెట్టారట. మొట్టమొదటిసారిగా హీరోగా ఈవీవి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన 'ఆరుగురు ప్రతిభటలు' అన్న సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు రవివర్మ. ఇక ఆ తర్వాత కట్ చేస్తే ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 50కి పైగా సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలోను, పాజిటివ్ షేడ్ ఉన్న పాత్రలోను తనదైన నటనతో, ముఖ్యంగా డైలాగ్ డెలివరీతో, గంభీరం ఉట్టిపడే అతడి గొంతుతో ప్రేక్షకులందరినీ బాగా అలరించాడు. అలాంటి రవివర్మ బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టడం, ఇక అతడి బుల్లితెర కెరియర్‌ని మలుపు తిప్పిన డైలీ టీవీ సీరియలే 'మొగిలి రేకులు'. 'మొగిలి రేకులు' సీరియల్‌లోని సెల్వా క్యారెక్టర్ ప్రేక్షకులందరికీ ఎంత బాగా గుర్తుండిపోయిందో మనందరికీ తెలిసిందే. ఇక తన ప్రాణ స్నేహితుడైన ధర్మ కోసం తాపత్రయపడే ఆ క్యారెక్టర్ ప్రేక్షకులందరినీ ఇప్పటికీ అలరిస్తూనే ఉంటుంది. అలా సెల్వాగా మనందరికీ గుర్తుండిపోయిన
రవి వర్మ ఆ తర్వాత తెలుగులో ఎన్నో డైలీ టీవీ సీరియల్స్‌లో నటిస్తూనే ఉన్నాడు. రవి వర్మ నటించిన సీరియల్స్ గనుక మాట్లాడుకున్నట్లయితే 'త్రిశూలం', 'త్రీ రోజెస్', 'పద్మవ్యూహం' ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో డైలీ టీవీ సీరియల్స్‌లో నటించడం జరిగింది. కేవలం సీరియల్ ఆర్టిస్ట్‌గా మాత్రమే కాకుండా వెండితెర రంగంలోకి కూడా వెండితెర రంగంలో హీరోగా అడుగుపెట్టిన ఇతడు ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో లీడ్ యాక్టర్‌గా మరియు సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా తండ్రి పాత్రలోను, పోలీస్ పాత్రలోను, నెగెటివ్ షేడ్ ఉన్న విలన్ పాత్రలో కూడా నటించడం జరిగింది. ముఖ్యంగా రవి వర్మ నటించిన సినిమాలు అంటే 'ఆరుగురు పతివ్రతలు' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇతడు ఆ తర్వాత దాసనారాయణరావు గారు దర్శకత్వం వహించిన ఎన్నో సినిమాలు. ఇక ఆ తర్వాత గనక చూసుకున్నట్లయితే 'ఉయ్యాల జంపా'లో హీరోయిన్‌గా తండ్రిగా, అంతేకాకుండా 'ప్రత్యర్థి', 'స్వామిరారా', 'పిండం', 'ప్రత్యర్థి', 'మళ్ళీ పెళ్లి', 'నా సామిరంగా', 'సైరా నరసింహారెడ్డి' ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 50కి పైగా సినిమాలలో సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా తనదైన నటనతో ప్రేక్షకుల్ని అలరిస్తూ ఉన్నాడు. అలాంటి రవివర్మ వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనించినట్లయితే ఇతడు 'మొగలి రేకులు' సీరియల్ నటిస్తున్న సమయంలోనే పెళ్లవ్వడం, పైగా ఇతడికి 2 పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి కేవలం ఇటు డైలీ టీవీ సీరియల్స్‌లోనూ, అటు సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించడం మాత్రమే కాకుండా సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్‌ని కూడా స్టార్ట్ చేసి తాను స్క్రిప్ట్ రైటర్‌గా మారి ఎన్నో సినిమాలకి, షార్ట్ ఫిల్మ్స్‌కి, వెబ్ సీరీస్‌కి ప్రొడక్షన్‌ని అంతేకాకుండా కథలని కూడా అందిస్తూ ఉన్నాడు. అలా సినిమా రంగంలోనూ, ఇటు బుల్లితెర రంగంలోనూ తనదైన నటనతోనూ, అంతేకాకుండా తన టాలెంట్‌తో మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు రవివర్మ. అదండి అసలు సంగతి. మరి తెలుగు డైలీ టీవీ సీరియల్స్‌లోనే మెగా సీరియల్‌గా నేటికి అందరి చేత ఆదరింపబడుతున్న 'మొగిలి రేకులు' సీరియల్‌లోని సెల్వా క్యారెక్టర్‌లో నటించిన రవివర్మ గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.